మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నిహారిక కొణిదల నిర్మాణంలో బరీ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ సీన్లు సహజంగా రావాలని వరుణ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో వాలీబాల్ కోచ్ల పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఒక ప్రాక్టీస్ సెషన్లో డైవ్ చేస్తున్న సమయంలో వరుణ్ మోకాలిపై తీవ్రమైన ఒత్తిడి పడి ఎముక విరిగిందని, చిన్న సర్జరీ కూడా చేయించుకుంటున్నారని పలు వార్తలు వచ్చాయి. దీంతో వాటిని చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన చెందుతూ ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతూ నెట్టింట తెగ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగా డాటర్ వరుణ్ చెల్లెలు నిహారిక సోషల్ మీడియా ద్వారా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. మా అన్నయ్య వరుణ్ తేజ్కు బరీ సినిమా ప్రాక్టీస్ సమయంలో మోకాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా వైద్యులు సర్జరీ అవసరమని సూచించారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని తెలిపింది. ప్రస్తుతం వరుణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, త్వరలోనే పాత బలాన్ని పుంజుకొని వస్తారని ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నిహారిక కొణిదల నిర్మాణంలో బరీ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో సీన్లు సహజంగా రావాలని వరుణ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో వాలీబాల్ కోచ్ల పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఒక ప్రాక్టీస్ సెషన్లో డైవ్ చేస్తున్న సమయంలో వరుణ్ మోకాలిపై తీవ్రమైన ఒత్తిడి పడి ఎముక విరిగిందని, చిన్న సర్జరీ కూడా చేయించుకుంటున్నారని పలు వార్తలు వచ్చాయి. మరి దీని గురించి మరింత సమాచారం మా సినీ రిపోర్టర్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఏదైతే నిహారిక కొణిదల నిర్మాణంలో నటిస్తున్నటువంటి వరుణ్ తేజ్ బరీ అనేటువంటి స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల భారీగా ముహూర్తపు షాట్ కూడా చిత్రీకరించారు. అయితే ఈ ప్రాక్టీస్ సమయంలో మోకాల మీద గాయమైనట్లు, సర్జరీ చేయనట్లు అనేక వార్తలు వస్తున్నాయి. తాజా అప్డేట్ ఏంటి? రహీం, మనం చూసుకున్నట్టయితే ఈ వరుణ్ తేజ్ కి సంబంధించిన ఇప్పుడు న్యూస్ అయితే వైరల్ గా మారిందని చెప్పుకోవాలి. రీసెంట్ గానే బరీ సినిమా కోసం నిహారిక కొణిదల ప్రొడక్షన్ లో పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్ పై బరీ సినిమాని వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పూజా కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఆ రోజు నుంచి కూడా అసలు ఎలా ఉండబోతుంది ఈ సినిమా, ఏ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది అనే అంశపైన కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే బరీ సినిమా కోసం సహజ సిద్ధంగా మనకి కనిపించే విధంగా ఉండేందుకు వరుణ్ తేజ్ అయితే కొంచెం శిక్షణ పొందుతున్నారనే చెప్పుకోవాలి. అయితే వాలీబాల్ ప్లేయర్ గా ఇందులో కనిపించనున్నారు వరుణ్. దానికోసం కసరత్తు చేయడం, అలాగే 70 రోజుల పాటు కూడా 70 రోజుల నుంచి కూడా ఈ శిక్షణ అనేది ఆయన పొందుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ శిక్షణ నేపథ్యంలో భారీగా స్టంట్లు కూడా ఆయన చేసినట్లుగా తెలుస్తుంది. అయితే రీసెంట్ గా ఈ రోజు మార్నింగే ఆయన మోకాలికి దెబ్బ తగిలిన పరిస్థితి వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. తీవ్రంగా మోకాలికి గాయం అవడంతో హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అలాగే డాక్టర్స్ కూడా ఆయనకి మేజర్ సర్జరీ కూడా చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులందరూ కూడా ఆయన ఆరోగ్యం పట్ల కాస్త ఆలోచించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వరుణ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. డాక్టర్స్ ఒక మేజర్ సర్జరీ చేశారు. ఖచ్చితంగా ఆయన కొన్ని రోజులు రెస్ట్ తర్వాత ఈ షూటింగ్ పనులు కూడా మొదలు పెడతారు. వరుణ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. దయచేసి మాకు సహకరించిన వాళ్ళందరూ కూడా కొంచెం సహనంతో ఉండాలి అని నిహారిక ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వరుణ్ మోకాలికి దెబ్బ తగలడంతో షూటింగ్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తున్నాము, కానీ ఖచ్చితంగా వరుణ్ కోలుకుంటారు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ కూడా కొంచెం సంయమనం పాటించాలి. ఎవరు కూడా ఫేక్ వార్తలు చిత్రీకరించొద్దు. అలాగే ఫేక్ వార్తల్ని నమ్మి అభిమానులు గందరగోళానికి గురవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మాకు సహకరించిన ఫ్యాన్స్ కావచ్చు, అలాగే ఇటు సినీ బృందం కావచ్చు, అలాగే శ్రేయోభిలాషులు కావచ్చు, అందరికీ ధన్యవాదాలు అంటూ కూడా నిహారిక ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీంతో రిలీజ్ డేట్ పైన కాస్త ఈ వారం ఉండే అవకాశం కూడా ఉంది. రిలీజ్ డేట్ అనేది మారే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రిలీజ్ డేట్ మనం చూసుకున్నట్లయితే సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాల్సిందిగా నిహారిక ఆల్రెడీ వెల్లడించారు. సంక్రాంతికి బరిలో ఉండాల్సిన సినిమా ఇది అని కూడా ఆవిడ వెల్లడించడం జరిగింది. కానీ ఇప్పుడు షూటింగ్ లేట్ అవడం, అలాగే వరుణ్ కి తీవ్రమైన గాయాలు అవడం, దీంతో రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం ఉంది అని కూడా సినీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వరుణ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని నిహారిక అఫీషియల్ గా రిలీజ్ చేశారు. రహీం, రైట్ రాణి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.